ప్రపంచానంతా వసుదైక కుటుంబంగా భావించి ప్రేమనే సూత్రంతో ముడిపెట్టాడు. అందుకే గీతాంజలి నోబెల్ పురస్కారాన్ని అందుకుంది. ఠాగూర్ రచనలోని మూలభావాన్ని చెడకుండా, రవీంద్రుని విశ్వవ్యాప్త భావ పరిమళాన్ని ఎక్కడా చెక్కు చెదరనీయకుండా చలంగారు తెలుగు చేసిన తీరు మెచ్చదగింది. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోతుందో, ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో, ఎక్కడ ప్రత్యంతరాళాల్లోంచి పలుకులు బయట వెడలుతాయో, ఎక్కడ అలసట నెరుగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో, ఎక్కడ నిర్జీవమైన ఆచారపు ఎడారిలో స్వప్నమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ మనకు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి నీవే నడపబడుతుందో, ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేల్కొల్పు. ఇది గీతాంజలి అంతఃసారము. మనుషుల మధ్య మనసుల మధ్య అడ్డుగోడల్ని ఇనుప కట్టడాల్ని తొలగించుకొని తన దేశం స్వేచ్ఛ అనే స్వర్గం వైపుకు పయనం కావాలన్న ఠాగూరు వాణిని తెలుగులో చలంగారు పలికించిన తీరు మూల భావానికి కూడా వన్నె తెచ్చేదిగా ఉంది. భగవంతుడనేవాడు అసలున్నాడా, ఉంటే కనిపించడా అన్న ప్రశ్నలకు ఠాగూరు వెతికిన సమాధానం ఏమిటో చూద్దాం. భగవంతుడంటే ప్రకృతి. మానవుడి పుట్టుకకు కారణమైన ప్రకృతి ముందు మానవుడు తల ఉంచి నమస్కరిస్తున్నాడు. భగవంతుడు ప్రవేశపెట్టిన పాత్రగా ఈ ప్రపంచములో కొన్ని తన పాత్ర పూర్తిగానే తిరిగి అదే ప్రకృతిలో లీనమైపోతున్నాడు. మానవుడు శిరస్సు వంచి భగవంతుడికి అర్పించుకునే దృశ్యాన్ని చలంగారు కళ్లకు కట్టినట్టు చిత్రీకరించి తన కలం బలాన్ని భావనా పటిమను చాటుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే గీతాంజలి నిండా అమృత గుళికలే. మానవుడికి దేవుడికి మధ్య అనుసంధానమైనటువంటి భావన ప్రపంచం అనితర సాధ్యం. బహుశా ఆ యొక్క గీతాంజలిలో అంత శక్తి ఉంది కాబట్టి స్వేచ్ఛాప్రియుడైనటువంటి చలంగారిని ఆ గ్రంథం అంతగా ఆకట్టుకుంది. బహుశా అందుకే ఆయన అంత ఆత్మను పెట్టి దాన్ని తెలుగీకరించాడు. అందుకే బహుశా తెలుగులో ఎవరు ఎన్ని రకాలుగా ఆంగ్లం నుంచి తెలుగీకరణ చేసినప్పటికీ గీతాంజలి చలంగారిదే సాటిలేనిదిగా తెలుగు పాఠకుల్లో మిగిలిపోయింది అని చెప్పడానికి చలంగారి భావన లోతుల్లో ఉండే గాఢతని మనం చెప్పుకోవచ్చు.